అంబికా హైబ్రిడ్ బెండ విత్తనం నాటిన రైతుకి ఘన సత్కారణ. సుమారు 400 మందికి అంబికా హైబ్రిడ్ బెండ కంపెనీ వారిచే భోజనాలు ఆ రైతు తోటలో. ఏలూరు జిల్లా కొత్తపల్లి గ్రామంలో అంబికా హైబ్రిడ్ బెండ విత్తనం నాటి ఓ రైతు కంపెనీతో ఘన సత్కరించుకోవడం జరిగింది. అంబికా హైబ్రిడ్ బెండ విత్తనం నాటి ఆ బెండ విత్తనాన్ని విజయవంతంగా కాపు కాపించి ఎక్కువసార్లు బెండకోతలు కోసి చుట్టుపక్కల రైతులతో శబాష్ అనిపించుకోవడంతో అంబికా హైబ్రిడ్ బెండ కంపెనీ గుర్తించి ఆ బెండ తోటలో సుమారు 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆ బెండ తోట రైతుకి ఘన సత్కారణ చేయడం జరిగింది. ఆ రైతు మాట్లాడుతూ అంబికా హైబ్రిడ్ బెండ విత్తనం పెట్టిన తర్వాత ఎక్కువ కాపు కాసింది. అన్ని కంపెనీల కంటే అంబికా హైబ్రిడ్ బెండ విత్తనం మొనగాడైన విత్తనం అంటూ ఆ రైతు తెలియజేశాడు. నేను ఎన్నో కంపెనీల విత్తనాలు పెట్టాను, కానీ ఇలాంటి విత్తనాన్ని ఎక్కడా చూడలేదు. విత్తనంలో ఎలాంటి లోపాలు లేవు. అంబికా విత్తనం మొనగాడైన విత్తనం అంటూ తెలిపారు. జిల్లాలోని విత్తనాలు ఇచ్చే అంబికా హైబ్రిడ్ బెండ కంపెనీకి సంబంధించిన నాగరాజు చిన్నారావు మాట్లాడుతూ రైతుకు సంబంధించిన అన్ని సదుపాయాలను అంబికా హైబ్రిడ్ విత్తనము కంపెనీ తరపు నుంచి మేము అందించడానికి ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటాం. అందరూ కూడా అంబికా హైబ్రిడ్ విత్తనం పెట్టుకొని ఎక్కువ దిగుబడి పొందవచ్చని రైతులకు వివరించిన కంపెనీకి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు తెలియజేశారు. కంపెనీ మన నూజివేడ్లో డిస్ట్రిబ్యూటర్ గారు అయిన దినేష్ సీడ్ రాము గారిని ఒకసారి చేస్తున్నా. ఈరోజు మనం ఏలూరు జిల్లా నూజివేడ్ మండలం కొత్తపల్లి గ్రామంలో యూనివేస్ కంపెనీ వారి యూవీ అంబికా ఫీల్డ్ డే నిర్వహించడం జరిగింది. ఈ ఫీల్డ్ డేకి దగ్గర 350 నుంచి 400 మంది రైతులు హాజరవడం జరిగింది. ఇప్పటివరకు కూడా మీరు ఆ రైతులు సందర్శించింది, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు మనం ఫీల్డ్ గురించి క్లుప్తంగా ఒక 2-3 విషయాలు తెలుసుకుందాం. ఇది యూనివేస్ కంపెనీ వాళ్ళ అంబికా అండి ప్లాంట్. ఇది ఎన్ని కటింగ్లు వచ్చింది ఏంటి అనేది ఒకసారి మనం పర్టికులర్గా గమనిద్దాం. ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 కటింగ్లు, 34 కటింగ్ రెడీగా ఉందండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా యూనివేస్ కంపెనీ వాళ్ళ అంబిక ఈ విధంగా ఈ ఏరియాలో దిగుబడి రావడం రైతులంతో చాలా ఆనందంగా ఇప్పుడు చూసిన 400 మంది రైతులు కూడా చాలా మంచిగా ఉందండి. వెరైటీ చాలా బాగుంది. మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎండాకాలానికి యూవీ అంబిక పెట్టుకోవాలని చాలా ఆసక్తిగా మమ్మల్ని అడగడం జరిగింది. ఇది ఎక్కడ దొరుకుతుందండి నూజివేడ్ ఏరియాలో, ఏ షాపులో దొరుకుతుంది, ఎలా ఉంటుంది, ఎండాకాలానికి సెట్ అవుతుందా ఏంటనేది అడిగారు. రైతులందరూ కూడా తమ సలహాలు అడిగారు. మేము కూడా దాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే యూనివేస్ కంపెనీ అంబికా ఎండాకాలంలో 100% మీకు వైబీఎం తట్టుకుంటుందండి. ఇంకోటి వచ్చేసి పల్లాకు తెగులు, బూడిద రంగు తెగులు ఇలాంటి రోగాలకి సమర్థవంతంగా తట్టుకొని ఎండాకాలంలో మంచి దిగుబడులు రావడానికి యూనివేస్ కంపెనీ వారి అంబిక 100% రైతులకి మేలు జరిగే వెరైటీ అని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా మనం వివరించడం జరిగింది. ఎండాకాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనివేస్ కంపెనీ అంబికాని పెట్టుకోండి, మంచి దిగుబడులు తెచ్చుకోండి. మేము చెప్పే సలహా ఇదే. మీరు మిగతా వెరైటీలతో పోల్చుకుంటే యూనివేస్ కంపెనీ అంబికా పెట్టడానికి కారణం ఏంటంటే యూనివేస్ కంపెనీ కొంతమంది రైతులు అడుగుతున్నారు 5,000 ఉంది కదండి రేటు, ఎలా మేము రైతులు వేసుకున్నాం. మీరు మిగతా వెరైటీలకి దీనికి మేము ఉంటే ఒక 500 డిఫరెన్స్ ఉంటుందండి. కానీ 500 డిఫరెన్స్ గురించి మీరు ఆలోచించుకుంటే 20 నుంచి 30 కట్టింగ్లు వేసిన రైతులే చెబుతున్నారు మేము అంబికా కాకుండా మిగతా వెరైటీ వేసుకున్నామండి. అది ఆగిపోయిన నెల తర్వాత మిగతా వెరైటీ కటింగ్ ఆగిపోయింది, కానీ ఇది అయిపోయిన తర్వాత కూడా నెల కటింగ్ వచ్చిందని అన్నారు. నెల కటింగ్ వచ్చిందంటే దగ్గర మీకు 15 నుంచి 20 కటింగ్లు ఎక్స్ట్రా వస్తున్నట్టు. 15 నుంచి 20 కటింగ్లు ఎక్స్ట్రా వస్తుందంటే మీకు పెట్టి 500 ఆలోచిస్తున్నారు తప్ప 15-20 కటింగ్లు అంటే యావరేజ్ కేజీ 20 రూపాయలు వేసుకున్నా మీకు రోజుకి కింటా దిగుతున్నట్టు. కింటా అంటే మీకు ఎట్లేదన్నా దగ్గర రోజుకి 2-3 వేలు ఎక్స్ట్రా వస్తున్నట్టు. అట్లా 20 రోజులు వచ్చినాయి అంటే ఎంత ఉపయోగం జరుగుతుందని రైతు సోదరులందరూ గమనించి యూనివేస్ కంపెనీ అంబికాను అందరూ పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. రైతులు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. యూనివేస్ కంపెనీ అంబికా పెట్టుకోండి, లాభసాటి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా వచ్చింది, ఇరుగుదల బాగుంది, ఇరుగుతూ దగ్గర కనుపు దిగుబడి కూడా 6 క్వింటాలు అవుతుందండి ఎకరానికి. 3 కేజీలు కడిగి పెట్టిందండి గింజలు. బూడిద తెగులు తట్టుకుంది. అసలు ఏ ఇతరానికైనా శీతాకాలం బూడిద తెగులు వస్తుంది. కాకు ఒక సుక్క కూడా రాలా. వైరస్ ఎర్రని వస్తుంది మనకి. ఎర్ర తెగులు ఒకటి లేదు దీంట్లో. పెట్టుకునే ఎత్తున్నాం అందరం. నాగేశ్వరరావు గారు చెప్పారు కదండి, మీరు అడిగారు బూడిద తెగులు ఎలా వస్తుందని. రైతు ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఫీల్డ్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. బూడిద తెగులు రాలేదు. తర్వాత ఇంకేంటి ఎల్లో మజాకు, ఎండాకాలం మీకు మేజర్ ప్రాబ్లం అది. మన దాంట్లో అసలు పొరపాటు అవును అంటారు, అది కూడా రాలేదు. తర్వాత మన రాము గారు 2 నిమిషాలు. కనక పూర్ణచంద్రరావు, కొత్తపల్లి. నేను రోజుకి 10 క్వింటాలు కొంటానండి. మీ ఫీల్డ్ కాడికి వచ్చాము మేము.
యూనివేస్ కంపెనీ అంబిక. అంబిక. ఎలా ఉంది మీకు అంబిక, ఎలా అనిపించింది? అడుగు బాగుంది, కటింగ్ కూడా బాగున్నాయి, కింద తెగులు కాడ తక్కువేనండి. ఓకే, తెగులు కాడ లేదు. లేదు. బాగుందండి. కాయ ఎలా అనిపించింది మీకు? కాయ గోల్డ్. మీరు ఇప్పుడు